వంకాయ చట్నీకి చేయడానికి స్టవ్ పైన గిన్నె పెట్టి ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు యాడ్ చేయాలి. అది చిటపట అనేదాకా వెయిట్ చేయాలి. ఇప్పుడు దొండకాయలు యాడ్ చేసి కలపాలి. అది ఫ్రై అయ్యేదాకా వెయిట్ చేయాలి. అప్పటి వరకు వేరే వర్క్ చేసుకోవచ్చు. అది మాడిపోకుండా కలపాలి. మనము పండగటకుండా దొండకాయలు కొంచెం ఫ్రై అయ్యాక దీంట్లో పచ్చిమిర్చి వేసి కూడా కలపాలి. పచ్చిమిర్చి దొండకాయలు వేగాక దాంట్లో వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి కలపాలి. దీంట్లో కొంచెం ఉప్పు తగినంత మీకు టేస్ట్కి తగ్గట్టు కలపాలి. మన రెసిపీ ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది. మన రెసిపీ రెడీ. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వేరే బౌల్లోకి తీసుకోవాలి. ఇది టేస్టీ అండ్ హెల్తీగా ఉంటుంది. ఈజీ రెసిపీ. త్వరగా కావాలనుకునే వాళ్ళు దీన్ని చేసుకోవచ్చు. టేస్టీ కూడా, హెల్తీ కూడా. అండ్ ఈజీ కూడా. దీంట్లో పెరుగు వేసి కలుపుకుంటే సరిపోతుంది. టేస్టీగా ఉంటుంది. ఇంకా టేస్టీగా వస్తుంది. దీంట్లో కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు.